ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణతి కండిషన్ని చూసిన డాక్టర్ వెంటనే తనకి అబార్షన్ చేయాలి, లేదంటే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అయ్యో భగవంతుడా, ప్రేమించిన వాడు మోసం చేశాడు. కనీసం తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసన్నా తను సంతోషంగా ఉంది అనుకుంటే ఇంత పెద్ద కష్టాన్ని తీసుకొచ్చావేంటయ్యా అని చెప్పి ఇక అవని అయితే చాలా బాధపడుతుంది. ఇంకా డాక్టర్ గారు చూడండి, మీరు ఎంత బాధపడినా సరే దాన్ని మేమేం చేయలేం. ఆ అమ్మాయి పొట్టకి చాలా బలంగా గాయం తగిలింది. ఇమీడియట్లీ అబార్షన్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. త్వరగా డబ్బు సిద్ధం చేసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పక్కన ఉన్న భరత్ అయితే, అక్క మనకి ప్రణతి ముఖ్యం, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని అంటుంటే, భరత్ ఆగు అని చెప్పి తన చేతికున్న గాజుని తీసి ఇక భరత్ చేతికిచ్చి దీన్ని అమ్మేసి డబ్బు పట్టుకురా అని చెప్పి భరత్కి ఇస్తుంది. ఇక భరత్ అయితే, అక్క ఇప్పుడు ఇదంతా దేనికి? నేను ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి డబ్బు అరేంజ్ చేస్తానక్క అని అంటుంటే, చూడు భరత్, అదేం వద్దు, ముందు ఈ గాజుని తీసుకెళ్ళి అమ్మేసి త్వరగా డబ్బు తీసుకురా అని చెప్పి ఇక అవని అయితే చెప్తుంది. ఇక భరత్ అయితే ఆ గాజుని అమ్మేసి డబ్బునైతే తీసుకొచ్చి అవని చేతికి ఇస్తాడు. ఇంకా అవని వెంటనే రిసెప్షన్లో డబ్బు కడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా దయాకర్ అయితే, ఏంటి వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంటే, స్వరాజ్యం ఏంటండి వాళ్ళ కోసం ఇక్కడి నుంచుని ఎదురు చూస్తున్నారు, ముందు భరత్కి కానీ అవనికి కానీ ఫోన్ చేయండి, ఏం జరిగిందో తెలుసుకోండి, ప్రణతి కనిపించిందో లేదో అని చెప్పి ఇక స్వరాజ్యం మాట్లాడుతుంటే, ఇంకా దయాకర్ అయితే అవనికి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవని కాల్ లిఫ్ట్ చేయదు. ఇక భరత్కి కాల్ చేయడంతో భరత్ దయాకర్తో, బాబాయ్ మేము హాస్పిటల్లో ఉన్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా దయాకర్ కంగారు పడతాడు. ఏమైంది భరత్, మీరందరూ బాగానే ఉన్నారు కదా, ప్రణతి బాగానే ఉంది కదా అని అంటుంటే, ఇక భరత్ అయితే జరిగిందంతా దయాకర్కి చెప్తాడు. ఒక్కసారిగా దయాకర్, ఏం మాట్లాడుతున్నావు? ప్రణతి స్పృహ తప్పి పడిపోయిందా? ఇప్పుడు తను ఎలా ఉంది అని అంటుంటే, వెంటనే అబార్షన్ చేయకపోతే ప్రణతి మనకి దక్కదని చెప్పారు. ఇదిగో అక్క ఇప్పుడే హాస్పిటల్లో డబ్బు కట్టింది అని చెప్పి ఇక భరత్ చెప్పడంతో దానికి దయాకర్ అయితే, ఇదిగో మేం కూడా బయలుదేరుతాం అని చెప్పడంతో, వద్దు బాబాయ్ వద్దు, రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తా అన్నారు, మీరేమీ రావద్దు అని చెప్పి ఇక భరత్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక పక్కన ఉన్న దయాకర్ అయితే, స్వరాజ్యం ప్రణతికి అబార్షన్ చేయకపోతే తన ప్రాణాలు దక్కవని చెప్తున్నారంట అని చెప్పడంతో ఒక్కసారిగా స్వరాజ్యం అయితే, ఏం మాట్లాడుతున్నారండి, అబార్షన్ ఏంటి అని అంటుంటే, తను స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఒక పెద్ద బండరాయికి తగిలి పడిపోయిందట. ఆ బండరాయి ప్రణతి పొట్టకి చాలా బలంగా తగిలిందంట. దానివల్ల కడుపులో ఉన్న పిండాన్ని తీయకపోతే ప్రణతి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారంట అని చెప్పడంతో ఇక స్వరాజ్యం కూడా చాలా బాధపడుతుంది. ఇక అప్పుడే దయాకర్ ఇంటికి ప్రణతిని చూడాలని వచ్చిన రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రాజేంద్ర దయాకర్ దగ్గరకు వచ్చి, దయాకర్ ఏం మాట్లాడుతున్నావు? ప్రణతి హాస్పిటల్లో ఉందా అని అంటుంటే, అది బావా అని చెప్పి ఇక దయాకర్ తడబడుతూ ఉంటే, ఇక వెంటనే రాజేంద్ర అయితే స్వరాజ్యం వైపు చూసి, చూడమ్మా చెల్లెమ్మ, నీతో నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ నువ్వు నా కూతురికి అలాగే నా కోడలికి నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు. నువ్వు నిజం చెప్తావనుకుంటున్నాను, నా కూతురు హాస్పిటల్లో ఎందుకుంది అని అంటుంటే, ఇంకా రాజేంద్ర అయితే స్వరాజ్యం మాట విని షాక్ అయిపోతాడు. అన్నయ్య గారు, ఈ నిజాన్ని మీతో ఎలా చెప్పాలా అని ఎన్నోసార్లు అవని సతమతమైంది. తను మీతో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి కూడా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని ఇంటి నుంచి అవమానించి పంపించేశారు. అసలు నిజమేంటంటే అని అంటుంటే పక్క నుంచి దయాకర్, స్వరాజ్యం నువ్వు ఆవేశంలో చేయకూడని తప్పులు చేస్తున్నావేమో అని అంటుంటే, ఏవండి
ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అన్నయ్య గారికి నిజం తెలిసి తీరాల్సిందే. వీళ్ళందరూ అవనిని ఎంతగా అవమానిస్తున్నారో, ఎంతగా అవనిని నిందిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. తను నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి తనకి ఎట్లాంటి అవమానం ఎదురవుతుందో మనందరం చూసిందే కదా. చూడండి అన్నయ్య గారు, అవని మీరు అనుకున్నట్టు ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. తను మీ ప్రణతిని కాపాడడానికి, తన ప్రాణాన్ని నిలబెట్టడానికి తను తన జీవితాన్ని త్యాగం చేసింది అని అంటుంటే, చూడమ్మా నువ్వేం చెప్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ప్రణతి హాస్పిటల్లో ఎందుకుంది అని అంటుంటే, ప్రణతి వీధి చివర ఉన్న మెడికల్ షాప్కి వెళ్తానని బయలుదేరింది. అప్పటికి మేము తనని వద్దని చెప్పాం. అలానే ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచటం లేదు, అలా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. ఎంతసేపటికి తను రాకపోయేసరికి భయపడి అవని అలాగే భరత్ ఇద్దరు కూడా ప్రణతిని వెతకడానికి బయలుదేరారు. అనుకోకుండా దారిలో ప్రణతి స్పృహ కోల్పోయింది. అలా స్పృహ తప్పి పడిపోయినప్పుడు తను ఒక బండరాయి మీద పడిపోవడంతో తన పొట్టకి బలంగా గాయం తగిలింది. దానివల్ల కడుపులో బిడ్డని తీసేయాలి అంటున్నారట, లేదంటే ప్రణతి ప్రాణాలకే ప్రమాదం అంటున్నారట అని చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఇక దయాకర్ అడగడంతో రాజేంద్ర అడగడంతో ఇక వాళ్ళు ఉన్న హాస్పిటల్ పేరు చెప్తారు. ఇక రాజేంద్ర అయితే అక్కడి నుంచి చాలా కంగారుగా హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా రిసెప్షన్లో ప్రణతి ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు. ప్రణతిని అప్పుడే ఐసీలోంచి తీసుకొచ్చి ఒక రూమ్లో షిఫ్ట్ చేస్తారు. ఇక డాక్టర్లు అయితే మందుల షీట్ని ఇవ్వడంతో అవి కొనడానికి భరత్ అలాగే అవని వెళ్తూ ఉంటారు. ఇక రాజేంద్ర అయితే ప్రణతి ఉన్న గదిలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా ప్రణతి హాస్పిటల్ బెడ్ మీద ఉండడం చూసిన రాజేంద్ర బాధపడుతూ, అమ్మ ప్రణతి ఏంటమ్మా ఇదంతా అని అడగడంతో ఇక ప్రణతి అయితే నన్ను క్షమించండి నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపేశాను, మీ అందరూ కూడా నలుగురిలో తలెత్తుకోకుండా చేశాను అని అంటుంటే, అదంతా ఎందుకమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే, నాన్న నేనిప్పుడు బాగానే ఉన్నాను, కానీ మీకు ఒక నిజాన్నైతే చెప్పాలి, ఆ నిజాన్ని చెప్పకపోతే ఇంకా నన్ను నేనే మోసం చేసుకున్నదాన్ని అవుతాను అని చెప్పడంతో ఇక రాజేంద్ర ఏమైందమ్మా, ఏమిటా నిజం అని అడగడంతో ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తుంది. తను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని, తనిప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడని, ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోయాడని, నేను మోసపోయాను, నా వల్ల అవని వదిని మీరందరూ ఎంతగానో అవమానించారు, ఎక్కడ ఈ నిజాలన్నీ మీకు తెలిసి బాధపడతారేమో అని తన తమ్ముడితో నాకు పెళ్ళైనట్టు మీ దగ్గర అబద్ధం చెప్పింది. తను చెయ్యని తప్పుకి శిక్షని అనుభవిస్తుంది, అందుకేనేమో దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేశాడు అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తుంది. ఒక్కసారిగా రాజేంద్ర ప్రణతి చెప్పిందంతా విని షాక్ అయిపోతాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అలా కింద పడిపోబోతుంటే వెంటనే భరత్ వెళ్ళి రాజేంద్రకి చెయ్యిస్తాడు. ఇక పక్కన ఉన్న అవని మావయ్య గారు అని చెప్పి ఇక రాజేంద్రని పైకి లేపుతుంది. ఇంకా రాజేంద్ర అవనిని చూసి, అమ్మా అవని, నువ్వు ఏ తప్పు చెయ్యవని నా కొడుకు కమల్ పదే చెబుతుంటే, వాడు అమాయకుడు, తెలివి తక్కువవాడు, అలాగే మాట్లాడతాడని వాడి మాటని కొట్టి పడేశాను. నువ్వు ప్రణతి జీవితాన్ని నాశనం చేశావని, నీ తమ్ముడితో తనకి పెళ్లి జరిపించావని, అందరిలాగే నేను కూడా నిన్ను అవమానించాను, నిందించాను, నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు రావట్లేదమ్మా. అమ్మ అవని, ఈరోజు నా కన్న కూతురు నా కళ్ళ ముందు ఉండడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని 2 చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. ఇక అవని అయితే, అయ్యో మావయ్య గారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీరు నా కన్న తండ్రి లాంటివారు, కూతురు తప్పు చేస్తే దండించే హక్కు ఏ కన్న తండ్రికైనా ఉంటుంది. నేను మీకు నిజం చెప్పుండాల్సింది. ఈ నిజాన్ని మీ దగ్గర చెప్తే ఎక్కడ మీరు బాధపడతారేమో, మీ ఆరోగ్య సమస్య ఎక్కడ మళ్ళీ మీకేమన్నా అవుతుందేమో అని భయపడ్డాను. అందుకే ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ దగ్గర
దాచిపెట్టాను. నన్ను నన్ను క్షమించండి మావయ్య గారు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి క్షమాపణలు అడుగుతుంది. ఇంతలో వెనక నుంచి అక్షయ్ అయితే వస్తాడు. అక్షయ్ని చూసిన రాజేంద్ర చాలా బాధపడుతూ, రే అక్షయ్, నా కూతురు చూడరా ఎట్లాంటి స్థితిలో ఉందో అని చెప్పి ఇక అక్షయ్ని పట్టుకుని రాజేంద్ర ఏడుస్తుంటే అక్షయ్ ఏం జరిగిందో తెలియక అవని మీద విరుచుకుపడతాడు. ఇదంతా నీ వల్లే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. చివరికి నా చెల్లెల్ని ఇలా బెడ్ మీద పడుకోబెట్టావు. నువ్వు మా ఇంటికి కోడలిగా ఏమంటూ అడుగు పెట్టావో వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇదిగో ఇట్లాంటి ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. పక్కన ఉన్న ప్రణతి భరతులిద్దరూ అన్నయ్య అది కాదన్నయ్య నేను చెప్పేది అని అంటుంటే, వద్దమ్మా వద్దు, ఇంకా నువ్వు ఈ అవని గురించి నాకేం చెప్పద్దు, చాలు, ఇంతవరకు నువ్వు చేసిన మాయలు మంత్రాలు చాలు. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న నీ తమ్ముడిని ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. డాక్టర్ గారు వీళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేస్తారా అని అడగడంతో ఇక డాక్టర్ గారు, చూడండి ఆ అమ్మాయిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే ప్రణతిని అలాగే తనతో పాటు భరత్ని కూడా వాళ్ళింటికి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తూ ఉంటే భరత్ వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు. ఏమైంది? నా చెల్లెలి భర్తగా నిన్ను గౌరవించి నా ఇంటికి తీసుకెళ్తుంటే రావేంటి అని అడగడంతో, చూడండి మీరనుకుంటున్నట్టు నేను మీ చెల్లెలి మెడలో తాళి కట్టలేదు. మీ చెల్లెలికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఎన్ని రోజులు నీ చెల్లెలికి భర్తగా నటించడానికి కారణం నా అక్క కోసం. నా అక్కని మీరు అవమానిస్తున్నప్పుడు, మా అక్కని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు తన భర్తగా తన పక్కన నటించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి భరత్ అక్కడే ఆగిపోతాడు. ఇక అవని అయితే భరత్ అని అంటుంటే, అక్క నువ్వు కొట్టు తిట్టు ఏమన్నా చెయ్యి, పడతాను, అంతేగాని నీకు విలువ లేని చోట నేను ఎలా ఉంటాను? నా వల్ల కాదు, నన్ను క్షమించు అక్క అని చెప్పి ఇక భరత్ అయితే తిరగబడతాడు. అక్షయ్ ఒక్కసారిగా భరత్ అన్న మాటలకి షాక్ అయిపోతాడు. నాన్న చూశారుగా వీళ్ళందరూ కలిసి ఎంత పెద్ద డ్రామాలు నడుపుతున్నారో. వీడేమో నా చెల్లెలి మెడలో తాళి కట్టి పీటల మీద పెళ్లిని ఆపేశాడు. ఇప్పుడు నా చెల్లెల్ని హాస్పిటల్ పాలు చేశారు. పైగా క్షమించి తిరిగి ఇంటికి తీసుకెళ్తానని నా అంతట నేనే బ్రతిమలాడుతుంటే వీడు చూసారా ఏకంగా ప్రణతి మెడలో తాళే కట్టలేదని మరొక నాటకాన్ని మొదలుపెట్టాడు. అమ్మా మహాతల్లి, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శిక్షని వేశావు, కానీ నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని మీద విరుచుకుపడుతుంటే పక్కన ఉన్న రాజేంద్ర తట్టుకోలేక అక్షయ్ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా అక్షయ్, నాన్న ఏమైంది అని అడగడంతో, ఛీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఇదేనా నువ్వు అవనిని అర్థం చేసుకున్నది? తనని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు చాలా గొప్పవాడిలా కనిపించావు, కానీ ఈరోజు అదే నోటితో అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నాకు నీ మీద అసహ్యం కలుగుతుంది. ఇంత జరుగుతున్నా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ మీద విరుచుకుపడతాడు. పక్కన ఉన్న అవని, మావయ్య గారు ప్లీజ్ ఆగండి, ఆవేశపడకండి అని అంటుంటే, చాలమ్మా చాలు, ఈ మంచితనంతో ఇంకా ఎందరి మనసులు గెలుచుకోవాలని అనుకుంటున్నావు? నువ్వు ఎవ్వరి మనసుని గెలుచుకోనక్కర్లేదు. నీ జీవితాన్ని నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకుంటే చాలు. రే, నీ చెల్లెలి జీవితం కోసం తన జీవితాన్ని బలంగా పెట్టిందిరా. ఇదిగో ఈ భరత్తో నీ చెల్లెలికి పెళ్ళయిందని అబద్ధం చెప్పి నీ చెల్లెలి ప్రాణాలని కాపాడిందిరా. అట్లాంటి దేవతని పట్టుకుని ఇట్లా నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇంతమంది చెప్తున్నా నీకు నిజాన్ని నమ్మాలనిపించట్లేదా అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్, నాన్న ఏం మాట్లాడుతున్నారు? ఇంతవరకు ప్రణతి మనకి చెప్పిందంతా నిజమా అని అంటుంటే, రే, ఏ ఆడపిల్లైనా సరే తన మెడలో తాళి కట్టిన భర్తని కట్టలేదని ఎవరన్నా చెప్తారా? అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తను తండ్రి కాదని చెప్తారా?
కానీ ప్రణతి చెప్పిందంటే అది నిజమని నీకు నమ్మాలనిపించలేదా? చూడు అక్షయ్, నీ చెల్లెలు ఒకడిని ప్రేమించి మోసపోయింది. ఆ బాధని తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్న నీ చెల్లెల్ని కాపాడి ఇదిగో మన కళ్ళ ముందు నిలబెట్టిందిరా ఈ దేవత. ఇట్లాంటి దేవతని మనం అర్థం చేసుకోలేక అందరం కలిసి అవమానించాం, తిట్టాం, ఇంటి నుంచి మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశాం. చాలు, ఇంతవరకు చేసిన తప్పులు చాలు. ఇప్పటికైనా నిజం తెలిసింది. అమ్మా అవని, నువ్వింకా ఇక్కడే వనవాసం చేయడం నాకిష్టం లేదు. ఈ రోజు నుంచి నువ్వు నీ భర్త కలిసి మన ఇంట్లో అందరితో సంతోషంగా ఉందాం, పదండి వెళ్దామని చెప్పి ఇక అవనిని తీసుకొని అక్కడి నుంచి రాజేంద్ర బయలుదేరుతుంటే అక్షయ్ అవనిని పట్టుకొని, నన్ను క్షమించు అవని, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు సీతని రాముడు అనుమానించాడు కానీ రాముణ్ణి సీత ఎప్పుడు కూడా అనుమానించలేదు, అవమానించలేదు. కానీ ఈ రాముడు ప్రతిసారి చెయ్యని తప్పుకి సీతని అవమానిస్తూ నిందిస్తూ వచ్చాడు. అలాగే అరణ్యవాసాల్లో వదిలేశాడు. ఈ రాముడు తప్పుని తెలుసుకున్నాడు. నన్ను క్షమించవా అని చెప్పి ఇక అక్షయ్ అవనిని క్షమాపణ అడగడంతో అవని చాలా ఆనందంగా, ఏవండి నిజమేంటో తెలుసుకున్నారు, ఇక చాలు అని చెప్పి ఇక అవని కూడా చాలా సంతోషంగా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక ప్రణతిని తీసుకుని అక్షయ్ అలాగే రాజేంద్ర ఇంటికైతే వస్తారు. వాళ్ళని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే తన పక్కన ఉన్న వాళ్ళ అమ్మమ్మతో, అమ్మమ్మ ఒక్కసారి అటు చూడు, అవనిని అలాగే ప్రణతిని తీసుకొని అక్షయ్ బావ ఇక మావయ్య వస్తున్నారు. అసలు వీళ్ళని రాకుండా చేస్తుంటే వీళ్ళు ప్రణతిని మాయ చేసినట్టు మావయ్యని అక్షయ్ బావగారిని కూడా మాయ చేసేసిందా అవని అని చెప్పడంతో ఇక భానుమతి అయితే, రే రాజేంద్ర నువ్వేం చేస్తున్నావు, ఈ అవనిని ఎందుకు తీసుకొచ్చావు అని అడగడంతో, అమ్మా నీకేం తెలీదు, పార్వతి వెళ్ళి హారతిని తీసుకురా అని అంటుంటే, ఏంటండి మీరు నన్ను హారతి తెమ్మంటున్నారు, ఇప్పుడు నేను ఈ మహాతల్లికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలా అని అడగడంతో, అవును హారతిచ్చి నువ్వే లోపలికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక రాజేంద్ర అన్న మాటలకి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అంటే నేను ఈ మహాతల్లికి హారతిచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి తన కాళ్ళ మీద పడి లోపలికి తీసుకురావాలి, అంతే కదా? అంటే నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఈ ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, కానీ ఈవిడ గారు మాత్రం ఈ ఇంట్లో రాజ్యం వెళ్ళాలని మీరందరూ కలిసి నిర్ణయించుకున్నారని నాకు అర్థమైంది, అందుకే కదా ఇలా వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చారు అని చెప్పి పార్వతి అయితే ఇంకా రాజేంద్రని తీస్తూ ఉంటే పక్కనున్న అక్షయ్, అమ్మా ఒక్కసారి మేము చెప్పేది అని అంటుంటే, చాలరా చాలు, నువ్వు కూడా మీ నాన్నతో చేరి ఈ అవనిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది, నువ్వు కూడా మీ నాన్నలాగే అలాగే ఈ ప్రణతిలాగే మారిపోయారు అని. ఈ అవని నన్ను చంపాలని ప్రయత్నించింది, అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని కాజేయాలని చూసింది, వాటన్నింటినీ పక్కన పెట్టి తనని పెళ్లికి పిలిస్తే నలుగురిలో మనందరం తలెత్తుకోకుండా చేసేసింది, పీటల మీద పెళ్లిని ఆపి తన తమ్ముడితో ప్రణతి మెడలో తాళి కట్టించింది, ఎక్కడ వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకోమని పెళ్లి కాకముందే నా కూతురు తల్లయ్యేలా చేసింది, ఇన్ని తప్పులు చేసింది, ఆ తప్పులన్నిటినీ పెద్ద మనసుతో క్షమించి మన కూతురు పెళ్లిని మన చేతుల మీద జరిపించాలని ప్రణతికి అలాగే తన తమ్ముడు భరత్కి మరొకసారి పెళ్లి చేద్దామని తనని అడిగితే ఈ పెళ్లి జరగదని, అది జరిగే పని కాదని అందరి ముందు బలంగా చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇట్లాంటి ఆడదాన్ని ఏం మొహం పెట్టుకొని తీసుకొచ్చారండి అని చెప్పి ఇంకా పార్వతి అడుగుతుంటే, ఎందుకంటే భరత్కి అలాగే ప్రణతికి నిజంగానే పెళ్లి జరగలేదు కాబట్టి తను ఈ పెళ్లి జరగదని చెప్పింది, తను చెప్పిన దానిలో అబద్ధం ఏమాత్రం కూడా లేదు. ప్రణతి ఆ రోజు మన ఇంటికొచ్చి అందరికీ నిజం చెప్పింది, కానీ ఆ నిజాన్ని అబద్ధమని గుడ్డిగా నమ్మి తనని ఇంటి నుంచి పంపించేశాం అని అంటుంటే పక్క నుంచి పల్లవి, అది మావయ్య గారు మీరు అని అంటుంటే, చూడమ్మా పల్లవి, ఎన్ని రోజులు నువ్వు ఏం చెప్తున్నా సరే మేమందరం గంగిరెద్దుల్లా
తల ఊపాం. నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మాం. కానీ నువ్వు చెప్పిన దానిలో ఏ మాత్రం కూడా ఎక్కడ నిజం లేదు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవి నోరు మూయిస్తాడు. ఒక్కసారిగా పల్లవి, ఇదేంటి నా మాటని అబద్ధం అంటున్నారు? నేను ఎక్కువ మాట్లాడితే ఇదంతా నేనే చేశానని నా మీదకొస్తుంది. కాసేపు నేను సైలెంట్గా ఉంటే మంచిది అని అనుకునే సమయంలోనే పక్క నుంచి శ్రేయ, మావయ్య గారు అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఈ అవని ఏం చేసిందో మనందరం చూశాం కదా అని అంటుంటే, చూడండి, నువ్వు శ్రీకర్ పెళ్లి చేసుకున్న పెళ్ళి నాకే మాత్రం ఇష్టం లేదు. మీ ఇద్దరిని ఈ ఇంట్లో ఉండడానికి కూడా నేను ఒప్పుకోలేదు. కానీ మీ ఇద్దరు మళ్ళీ తిరిగి ఈ ఇంట్లో రావడానికి కారణం అవని అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ పెళ్ళిని దగ్గరుండి చేసింది అవని అన్న సంగతిని నువ్వు మర్చిపోయావేమో, కానీ మాకందరికీ గుర్తుంది. చూడమ్మా, అవని గురించి ఈరోజు నువ్వు వేలెత్తి చూపించడానికి వీల్లేదు. ముందు నువ్వు సైలెంట్గా ఉండు. రే శ్రీకర్ అని పిలవడంతో ఇక శ్రీకర్, నాన్న చెప్పారుగా, అర్థమైందిగా, ఇండైరెక్ట్గా నిన్ను నోరు మూసుకొని పక్కనుండమన్నారు. నోరు మూసుకొని ఉండకపోతే బయటకి వెళ్ళిపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రేయకి గట్టిగా ఇస్తాడు. ఇంకా రాజేంద్ర, పార్వతి వెళ్ళి హారతిని తీసుకొస్తావా లేదా అని అడగడంతో ఇక పార్వతి, చూడండి, ఈ అవరిని మీరందరూ క్షమించి నెత్తిన పెట్టుకుని ఊరేగండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇందులో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి పార్వతి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అలాగే శ్రేయ వైపు చూడటంతో కమలైతే, ఏంటి మీ ఇద్దరికి బొట్టు కాటుక పెట్టి స్పెషల్గా చెప్పాలా? మీ ఇద్దరు వెళ్ళి హారతిని తీసుకురమ్మని నాన్న చెప్తున్నారు అని అంటుంటే ఇక గత్యంతరం లేక పల్లవి అలాగే శ్రేయ స్వయంగా వాళ్ళ చేతుల మీద హారతినిచ్చి వీళ్ళని లోపలికైతే తీసుకెళ్తారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో దీనంతటికీ కారణం పల్లవి హస్తం ఉందేమో అన్న నిజాన్నైతే అవని కనిపెట్టబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.